ఏం ప్లాన్ చేయకుండా స్వయంగా అరుణాచల శివ నుంచి పిలికొచ్చినట్టు అలా అప్పటికప్పుడు అనుకుని అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. విజయవాడ నుంచి అరుణాచలంకి ఎస్వికేటిడి బస్ బుక్ చేసుకున్నాం. అబ్బా, ఎంత కంఫర్ట్గా అనిపించిందో. ప్రమోషన్ కాదు కానీ చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. వీలైతే ట్రై చేయండి. నైట్ 8కి విజయవాడలో స్టార్ట్ అయితే మార్నింగ్ 9కి అరుణాచలం రీచ్ అయ్యాం. హోటల్ చెక్ ఇన్ అయ్యి టెర్రస్ నుంచి అరుణాచల గోపురాలు చూస్తే ఎంత బాగా కనిపించాయో. నేనైతే చాలాసేపు చూస్తూ ఉండిపోయా. మా గిరి ప్రదక్షిణ సాయంత్రం 7:30, 8 ఆ టైంకి స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ మండే దర్శనం చేసుకోవాలని సండే నైట్ ప్రదక్షిణ చేసాం. ఎర్లీ మార్నింగ్ అరుణాచలం విజువల్స్ సూపర్ ఉన్నాయి. ఎండింగ్లో క్లిప్స్ అటాచ్ చేస్తారని చూడండి. దారిలో అగ్నిలింగం, యమలింగం, వరుణలింగం, వాయులింగం అలా 8 లింగాలు దర్శనమిస్తాయి. సర్ప్రైజింగ్లీ వర్ణలింగం దగ్గర వాన స్టార్ట్ అయ్యి వాయులింగం వచ్చేసరికి ఆగిపోయింది. నేను మా అత్తయ్య గారు అయితే చిన్నపిల్లలం అయిపోయాం. బ్లెస్సింగ్స్ లాగా అనిపించాయి. స్లోగా దేవుడి సాంగ్స్ పాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే ప్రదక్షిణ చాలా ప్లెజెంట్ అనిపించింది. 5కి గుడి ఓపెన్ చేయగానే లైన్లోకి వెళ్ళిపోయాం. 3 hours పైనే పట్టిన దర్శనానికి. 9కి బయటకు వచ్చాం. బట్ ఈ విజువల్స్ చూడండి, కంప్లీట్లీ అవుతాయి. అసలు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ టైం ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ట్రై చేయండి. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ని మీరు కూడా చూడండి.